ఆ అజ్ఞానాన్ని భగవంతుడు తీసి వాళ్ళని కూడా మంచి స్థితికి తీసుకెళ్ళుగాక అంటాడు. అంతే తప్ప ఒకరిని నింద మాత్రం చేయడు. అసలు నిందావాక్యము నోటి వెంట రాదు ప్రహ్లాదుడు. ఎంత గొప్ప జీవితం అండేది నిజంగా. ఇన్ని కష్టాలలో కూడా అలా అనడు, నిందావాక్యం పలకడు. అది ప్రహ్లాదుడు అంటే. అంత గొప్పవాడు. అందుకే అటువంటి వాణ్ణి చూసి ధిక్కరించి అడిగాడు హిరణ్యకశిపుడు. ఉన్నాడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడని నువ్వు అంటున్నావు కదా, వాడు ఎక్కడున్నాడు నాకు చూపించన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. వింటే ఎలా పడిందో మరా మాట. ఒక్కొక్క చోట పద్యానికి చమత్కారం, కీర్తనకి చమత్కారం ఎక్కడుంటుందంటే చిన్న మాటలో ప్రాణమంతా ఉంటుంది. అలా వింటే నాన్నగారు ఆవేశపడకుండా బాగా ఆలోచిస్తే మీరు వేసిన ప్రశ్న తప్పు. ఎక్కడున్నాడు విష్ణువు ఏమిటి? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, అసలు ఆ అనుమానం లేదు. ఇక్కడున్నాడండి అక్కడ లేడండి అని చెప్పడం కుదరదు. సర్వోపగతుండు, అంతటా ఉన్నాడు. సర్వోపగతుండెందెందు వెదకి చూచిన, వెదకి చూడాలి. వెదకి చూడడం అంటే నువ్వు బాగా పరిశీలించి జ్ఞానమును ఆధారం చేసుకొని పరిశీలిస్తే ఆయన వినా ఇంకొకటి లేదు.